రాముడు అంటేనే ధర్మం, ధర్మం అంటేనే రాముడు. అలాంటి రాముని అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజు మోడీ గారు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దేశమంతా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మన సిద్దిపేట 39వ వార్డు సుభాష్ రోడ్లో కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దానికి కొనసాగించాలనే ఒక గొప్ప సంకల్పంతో మా శివ కాంప్లెక్స్ సుభాష్ రోడ్ దుకాణదారుల సముదాయంతో అందరం కలిసి ఇది నిరంతర ప్రక్రియగా ఏర్పడాలని మేము ఇది 3వసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇంత మంచి స్పందన ఇచ్చి భక్తులందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు, ఈ ప్రోగ్రాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు సిద్దిపేట ప్రజలందరికీ, ముఖ్యంగా నా వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేడు 22/1/2026 ఈ రోజున అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంగా 3వ సంవత్సరం. ఇటు 3వ సంవత్సరం సుభాష్ రోడ్లోని శివ కాంప్లెక్స్ ముందర శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మాకు ఎల్లవెల్ల సహకరించినటువంటి 39వ వార్డు కౌన్సిలర్ గారు దీప్తి నాగరాజ్ గారికి మేము ఎల్లవెల్ల కృతజ్ఞతలమై ఉన్నాము. వారు సహకరిస్తే ప్రతి సంవత్సరం ఇలానే ఇంతింతై చేస్తామని చెప్తున్నాం. ఈరోజు మనము అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట స్థాపించి ఈ రోజుకి 3వ సంవత్సరం. సో మనం సిద్దిపేట పట్టణంలోని మనము సుభాష్ రోడ్ యందు ఆ రాముని కళ్యాణ మహోత్సవము మరియు అన్నప్రసాదము చేయడం జరిగింది. మన శివ కాంప్లెక్స్ సుభాష్ రోడ్ సముదాయంతో అందరూ కలిసి ఐక్యమత్యతోటే ఇదంతా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.